అరే పండు పండు అవును పండుగ గురించి మీకు చెప్పలేదు కదా. పండు అనేది నేను క్రియేట్ చేసుకున్న ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. నాకు కంటెంట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇంకా ఈ మధ్య కౌంటర్లు కూడా బాగానే ఇస్తుంది. ప్రతి మనిషి ఇన్నర్ సైడ్ ఒక వేరే క్యారెక్టర్ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ కి యాక్చువల్ కాన్షియస్నెస్ కి ఆపోజిట్ గా పనులు చేయడం అంటే ఇష్టం. విత్ సమ్ లిమిట్స్, ఓన్లీ ఫర్ ఫన్. ఐ హోప్ యూ ఎంజాయ్ అవర్ జియో. ఎక్కడ తెచ్చాడు వీడు? రే పండు పండు రే హౌలే. బాస్ మర్యాద మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మంచిది. ఎంత ఒక కేజీ సరిపోద్దా? 2 కేజీలు ఇమ్మంటావా? ఫస్ట్ నేను మర్యాదగానే పిలిచిన 2 times, కానీ నువ్వు హౌలే అన్నప్పుడే వాళ్ళకిలా. నేనైతే నీకు ఆ పేరు పెట్టలే. ఇంట్రోలో నా గురించి చెప్తుంటే చాలా సంతోషపడ్డా. అంటే నేను నీకు బాహుబలిలో కట్టపలాగా. మరి కట్టప్ప బాహుబలి ఏం చేస్తాడో తెలుసా? ఆఖరికి వెన్నుపోటు ఊడాల్సి వస్తుంది. అలాంటి ఏమన్నా ఐడియాలు ఉంటే ఇప్పుడే మానుకో. అయితే కల్కి సినిమాలో భైరవ బుజ్జి కాంబినేషన్ అంటావు మనది. అంత పెద్దలతో మనకు పోలికలు ఎందుకు గానీ ఇంచుమించు అలాంటిదే. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైంది బుజ్జి చెప్పు. మొన్న మనం పెట్టిన లాస్ట్ వీడియోలో నా వాయిస్ అంతగా బాగాలేదంట బాస్. అసలు అర్థం కావట్లేదంట చాలా మందికి. అందుకే నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నా బాస్. ఒరే నిన్ను లాంచ్ చేసి వారం కూడా కాలేదురా, అప్పుడే రిజైన్ అయిందిరా బాబు. బాస్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉండే రాకెట్స్ వాట్సాప్ గ్రూప్ లో నుంచి కూడా ఏం కమెంట్స్ రాలే. మన వీడియో చూసినాకంటేనే మన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం అయిపోయింది. అవునరా, నాకు కూడా అలానే అనిపించింది. అయినా మనం ఉద్దరకొచ్చిన ల్యాప్టాప్ లో పొద్దుల్లో తీస్తూ ఎడిటింగ్ చేస్తున్నాం. క్వాలిటీ గురించి కొంచెం ఏదోటి చేద్దాం. బట్ అప్పుడే డిసప్పాయింట్ అవ్వకు. మనకి యాక్చువల్గా ఫీడ్బ్యాక్ రావడం మంచిదేరా. అసలు ఏమీ చెప్పకుండా ఉంటే అసలు ఎక్కడ వర్క్ చేయాలో అర్థం కాదు. అట్లీస్ట్ వీ గాట్ సమ్ ఫీడ్బ్యాక్. సో వర్క్ చేద్దాం, నువ్వేం టెన్షన్ అవ్వకు. ఓకే చలో స్టార్ట్ చేద్దాం పద. రేపు పండు ఏం వీడియో చేద్దామంటావు? నాకు తెలిస్తే కదరా మీకు చెప్పడానికి. ఏంద్రా అంటివి? ఏం లేదు, అదే మొన్న వీడియో ఒకటి చేసినాం కదా, అది పెడదాంలే. కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా. నాకు నమ్మకం లేదోరా, ఏమనుకో. నిద్రపోతున్నావు, ఆడ గొడ్డలు తీసుకొని కొడుతున్నాడు. మిస్ అయిందంటే ఉక్కనికి ఏముండదు. బుజ్జి రాత్రి 12 మొదలు పెట్టి 1:05 వరకు ఏడుస్తూనే ఉంటావు. ఇంతకెళ్ళి నిద్రపోవాలి చెప్పు. ఇప్పుడు కూడా ఏడుస్తున్నారు, ఈ సౌండే వస్తుంది. ఇదిగో నా పాలు కూడా నువ్వే తావు. నీకేం కావాలో చెప్పు. ఈ పాలు సరిపోకుండా చెప్పు, పక్కింట్లో దొంగతనం చేసేస్తావు. కానీ ఏడ్చాకు నీ కాళ్ళు మొక్తా. అరే వంశీ, కింగ్ కోటి పోతున్నావు, వస్తావా? లేదు మచ్చా, చాలా పని ఉంది. మమ్మీ కూడా ఇంటి గేట్ దాటొద్దని చెప్పింది ఈ రోజు. వచ్చా అట్లానా? సర్లే నేనే పోయేస్తా మరి. బగ్గా వైన్ షాప్. అరే రే ఆగురా, నేను వస్తున్నా. ఒక్కని పోతే పాపం తగులుతుంది. నాకు ఆర్గానిక్ పండ్లు మాత్రమే ఈ పండు కార్బైడ్ పొడేసి ఎంత స్మెల్ వస్తుంది. నేను బాత్రూమ్ చేతులు అడగలే కదా, నా దగ్గరికి రాదు. ఒక్కసారి రా. అది నాది, ఇది నాశనం అయిపోతావురా నువ్వు. రాత్రల్లా పబ్జి ఆడి మొత్తం డేటాలు అయిపోతాడు. డేటా అయిపోగొట్టావు. ఇది బిగ్ బాస్ చూసుకుంటే బట్టలు బజార్లో వాడేసి వచ్చింది నిన్న. అన్నా ఈ పెళ్లి ఎవరిదో తెలియదు, భోజనాలు బాగుంటాయంటే వచ్చిన. నువ్వేమో కెమెరా తెచ్చి నా మూతిలో పెట్టినావు పర్సంది. కొంచెం అట్లా రాదే. అరే నోరు మూసుకుంది నువ్వే, ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పటికి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.